అభివృద్ధికి నిర్వచనం చెప్పిన నేత, సంక్షేమానికి తానే అడ్రస్గా మారిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అధికారం చేపట్టడానికి ముందు ప్రజాక్షేత్రంలోనే జనహితం కోసం పాలనా విధానాన్ని రచించుకున్నారు. పాదయాత్ర ద్వారా తెలుగు నేలపై రాజకీయ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన మహానేత వైఎస్ఆర్. ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించి 23 వసంతాలు పూర్తయిన సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. 2003 ఏప్రిల్ 9 నడి వేసవి కాలం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తోంది. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే. ప్రజల బ్రతుకులను గాలికొదిలేశారు. ప్రకృతి నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల కంటే చంద్రబాబు సర్కారు నుంచి ఎదురవుతున్న కష్టాలు రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజల గోడు వినిపించుకునే పరిస్థితిలో చంద్రబాబు లేరు. అలాంటి పరిస్థితుల్లో నడి వేసవిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయాలని భావించారు. అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకొని కన్నీళ్లు తుడవాలనుకున్నారు. అలా అనుకుని ప్రారంభించిందే ప్రజా ప్రస్థానం పాదయాత్ర. 2003 ఏప్రిల్ 9న డాక్టర్ వైఎస్ఆర్ రంగారెడ్డి జిల్లా చేవేల నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఆ పాదయాత్ర ఆ తర్వాతి రోజుల్లో రాష్ట్ర చరిత్రనే తిరగరాస్తుంది. ఆయనకు ప్రజల మీద ఉండే అవ్యాజమైన ప్రేమ, నిబద్ధత, ఆయన మాటలు, చేతలు, విశ్వసనీయత వంటి అంశాలే వైఎస్ రాజశేఖర రెడ్డిని చరిత్ర మరవని జననేతగా మలిచాయి. దారి తప్పిసాగిన ఆర్థిక సరళీకరణ విధానాలు, ఉరుముతున్న ప్రపంచీకరణ, నాటి సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకుకు ప్రయోగశాలగా మార్చిన తీరు వెరసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది. రాజకీయ నాయకులు ప్రజలకు ఏ భరోసా ఇవ్వలేని పరిస్థితులు కొనసాగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో వైఎస్ఆర్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. నేరుగా ప్రజల్ని కలవటం, విభిన్న సమాజాల వారి ఇబ్బందుల్ని, కష్ట నష్టాల్ని స్వయంగా చూడటం, వారి కష్టాల్లో పాలు పంచుకోవటం, సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించటం, జనానికి అండగా ఉంటానని భరోసా కల్పించటం, ఇవే తన పాదయాత్ర ఉద్దేశాలు, లక్ష్యాలని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇచ్చాపురంలో యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ ఓ మాట అన్నారు. నా ప్రజల కంటే నేను భిన్నమని అనుకోవటం లేదు. రాజకీయ లబ్ధి కోసం రాలేదు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకుందామని యాత్ర చేశా. పేదల సమస్యలపై పోరాటం సాగించడంలో ఆత్మ బలిదానానికైనా సిద్ధమన్నారు. 68 రోజుల పాటు సాగిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మొత్తం 1475 కిలోమీటర్లు సాగింది. ఈ మధ్యలో రాజమండ్రి సమీపంలోకి వచ్చేసరికి వైఎస్ఆర్ అస్వస్థకు గురయ్యారు. నడి ఎండలో పాదయాత్ర చేస్తూ అలాగే వెళ్లి గోదావరిలో మునిగి స్నానం చేశారు. దీంతో ఆయనకు వడదెబ్బ తగిలింది. ఆ మర్నాడే కొబ్బరి తోటల మధ్యలో ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో డాక్టర్లు ఇక పాదయాత్రను ముగించాలని, వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. అయినప్పటికీ తాను ప్రజల కోసం యాత్ర చేపట్టానని, యాత్ర పూర్తయ్యేంత వరకు వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పారని ఆయనతో పాదయాత్ర చేసిన అంబటి రాంబాబు గుర్తు చేసుకున్నారు. వర్షాకాలం, చలికాలంలో వెళ్ళటం కంటే మండు వేసవిలో కరువు కాటకాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో వెళితే ప్రజల యొక్క మనోభావాలను ఈజీగా క్యాచ్ చేయొచ్చు అనేది ఆయన అభిప్రాయం అయి ఉంటుందని మా అభిప్రాయం. ఆ రకంగా వెళ్ళారు, కష్టపడ్డారు, అస్వస్థకు గురయ్యారు. మీరు చూస్తే పాదయాత్రలో ఆయన కాళ్ళకు పుళ్ళు పడిపోయాయి. సరే, అన్నీ ఇక పార్ట్ ఆఫ్ ది గేమ్ లాగా నడిచిపోయేది. చాలా ధైర్యంగా, పట్టుదలగా, కాంప్రమైజ్ లేనటువంటి పాదయాత్ర అది. ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేకోకుండా చేసినటువంటి పాదయాత్ర. అలాంటి మహత్తరమైన పాదయాత్రలో పాల్గొవటం అనేది నాది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఇతర పాలకులంతా అభివృద్ధి, సంక్షేమం మధ్య లంకె కుదరదని చెప్పే పరిస్థితుల నుంచి ఆ అభివృద్ధి, సంక్షేమాలను జోడుగుర్రాల స్వారీగా సాగించిన స్వర్ణయుగం వైఎస్ఆర్ పాలన. రాష్ట్రం ఏదైనా తదుపరి పాలకులకు వైఎస్ పరిపాలనే ఒక బెంచ్ మార్క్ అన్న భావన స్థిరపడింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఓ శాశ్వత జ్ఞాపకంగా నిలిచారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రైతుకు ఉచిత విద్యుత్, ఇల్లు, పెన్షన్లు, ఫీజు రియంబర్స్మెంట్, ఇలా ఏ పథకం తీసుకున్నా అది ఓ ప్రయోగమే, అంతకు మించి ఓ ప్రామాణికం. ఇప్పుడు వైఎస్ఆర్ లేకున్నా ఆయన పెట్టిన పథకాలు ఉన్నాయి. కొన్ని కోట్ల కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకాలు కాబట్టే ఆ తర్వాత కాలంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని కొనసాగించగలుగుతున్నారు. ప్రజా సంక్షేమం కొనసాగాలని కోరుకునే వైఎస్ఆర్ తన చివరి ఘడియ వరకు అదే దారిలో నడిచారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు ఎలా ఉంది, కడపటి లబ్ధిదారునికి ప్రయోజనాలు అందుతున్నాయో లేదో స్వయంగా పరిశీలిస్తానని రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన ఆ మహానేత ఇక తిరిగి రాలేదు. వైఎస్ఆర్ను, ఆయన చేసిన పాదయాత్రను, ఆయన పరిపాలనా తీరును ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.